మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పిచ్చి కుక్కల స్వైర వ్యవహారంతో అన్ని గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, గజగజ వణికిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. ఎందుకంటే పసిపిల్లల కాంచి ముసలోళ్ళ వరకు పిచ్చి కుక్కలు విచక్షణ రహితంగా వాటి మతిని కోల్పోయి విపరీతంగా కరిచి చాలామంది అయితే పిచ్చి కుక్కలు కరిచిన దానికి రేబీస్ అనే వ్యాధులు వచ్చి చనిపోవడం సంఘటనలు అయితే మనం రోజు పేపర్లలో, టీవీలలో ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. అదే సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం మండలం ఊట్లపల్లి గ్రామంలో ఒకే పిచ్చి కుక్క 11 మందిని కరిచి గ్రామస్తులందరినీ ఒక భయాందోళనకు నెట్టిన పరిస్థితి అయితే ఈ ఊట్లపల్లి గ్రామంలో కనపడుతుంది. అసలు ఆ పిచ్చి కుక్క ఎంతమందిని కరిచింది, ఘాట్లల్లో ఎన్ని విధాలుగా ఎట్లా కరిచింది అనేది ఒకసారి ఈ ఊట్లపల్లి గ్రామంలో ఉన్న స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిచ్చి కుక్కల దాడిలో ఒక స్కూల్ విద్యార్థి కూడా విపరీతంగా గరిచి గాయాలైన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతున్నాయి. అసలు ఆ విద్యార్థిని కూడా అడిగి తెలుసుకుందాం. నీకు పిచ్చి కుక్క ఎలా గరిచిందమ్మా? అసలు పాల పోతుంటే వచ్చి కరిచింది, కింద పడేసి కొరికింది. పూట పాలకు వెళ్తుంటే మీద ఎగబడి కరిచింది. అసలు భయం అవుతుంది, పాలకు దోలాలన్నా స్కూల్కి దోలాలన్నా. అసలు కొంచెం మీరు రెస్పాండ్ ఇస్తే మేము పిల్లల్ని స్కూల్కి తోలుకుంటాం. మేము పొద్దున్న లేస్తే పనికి వెళ్ళేటోళ్ళం, ఇంటి దగ్గర ఉండేటోళ్ళం కాదు. మాకు వెనక ముందు ఎవ్వరు ఆధారం లేరు. కొంచెం మీరే చూసుకోవాలి గవర్నమెంట్ వాళ్ళు. మా మరదల్ని చూడటానికి పోయి ఆమెను చూసి మందలిచ్చి ఇంటికి వస్తున్నా. అక్కడ అది వరకే కుక్కల గెదుగుతురా గూడాయన శ్రీనివాస నగరం గెదుగుతుండ్రు. వామ్మో కుక్కలు ఇక్కడ గెదుగుతుండ్రు, కట్టె పట్టుకొని పో అని చెప్పిరు. అక్కడ వాళ్ళు కట్టె పట్టుకొని వస్తుంటా కానీ అంతలే మా ఆడబిడ్డ కొడుకు మా గూడెం ఏరే ఉంది, ఆ గూడెం ఏరే మధ్యకు వచ్చిన ఆ బండి ఎక్కుతుంటే ఆ కట్టె కింద పడేసిన. ఆ కట్టె చేతులున్నా బాగానే ఉంది, కింద పడేసి ఆ పిల్లగాడు అన్నాడు కదా వెనక కూర్చో అత్తమ్మ అన్నాడు. కూర్చున్నాక మా గూడెం కొద్దిగా అయితే నిమిషం అయితే ఇంట్లో పడదు. నువ్వు దాన్ని గెదిమి అలిచినట్టుంది. పొలమల ఉంది ఆ కుక్క, పొలమల ఉండి ఇక నేను బండి మీద వస్తున్నా. వెనక నా సీర నల్లగా ఉందిలే కొంచెం అంచులు. అయితే మరి ఇక ఏమనుకుందో అయ్యి అది పాడుగాను వచ్చి ఆ పిల్లగాడే కొద్దిగా తాగుడు మచ్చులో ఉన్నాడు. 2 పిల్లలు తీసుకొని వస్తుండు బలె నుంచి. ఇక ఎక్కత్తమ్మ అన్నాడు. ఎక్కంగానే ఇక ఒక మనిషి గుంజినట్టే గుంజింది. కొడుక బండి మించి నన్ను గుంజి రోడ్డు మీద పడేసి కరుస్తూనే ఉంది ఆ కుక్క. అయ్యా నన్ను కుక్క కరుస్తుంటే పోతాం పిల్లగా అంటే అసలే ఆపలే బండి. ఆయన నన్ను వదిలేసిండు. ఆయన ఇక పడేసి చిచ్చు బొచ్చుగా కరిచింది కొడుక. కరిచినాక అయ్యి అంటున్నట్టనే కరుస్తుంటే అన్నాక ఇక వదిలిపోయింది. నన్ను వదిలిపోయినాక నా కాడ కండ ఉంది. అయ్యా ఇది పోతుంది రక్తం, బెడ్ మొత్తం పోతుంది. దీనికి లేదు ఏం చుట్టను. ఆ కండ ఉంది నా దగ్గర. ఆ కండ చుట్టిన పెర్రుగా చుట్టుకొని ఇక నేను ఇంటికి నడుచుకుంటా పోయిన కొడక. ఇక వాళ్ళందరూ గుంపే కూడిరు. నన్ను చూసి కూడి అంబులెన్స్ ఫోన్ చేసిరు. మళ్ళీ ఆ బండి మీద నా కొరకు రాలేదు కొడక. మీ దండం పెడతా. స్కూల్ పిల్లలు కూడా ఈ గ్రామంలో మనతోటి ఉన్నారు కొంతమంది. ఆ పిల్లలు అసలు ఏం చెప్తున్నారో విందాం. మీ ఊర్లో కుక్కలు బాగా గరుస్తున్నాయని చెప్పి అంటుర్రు. అది ఎట్లా అనిపిస్తుంది అసలు మీకు? మా ఊళ్ళో కుక్కలు ఉన్నాయి. అగో మమ్మల్ని కరుస్తుంటే బడికి పోవాలంటే భయం అవుతుంది. నాకు బడికి పోతానికి భయం అవుతుంది. పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి మా ఊరిలో. మాకు స్కూల్కి పోవడానికి భయం అవుతుంది. అందరు పిల్లలకి మీరు పెద్దోళ్ళు కుక్కలు లేకుండా చంపండి. శాంతినగర్ అండి మాది. మా పిల్లల స్కూల్కి వెళ్దామంటే భయం అవుతుంది. పిచ్చి కుక్కలు బాగున్నాయి. అసలు భయం అవుతుంది. మేము బయటకు వెళ్దామంటే పెద్దలు చిన్నలు అసలు అల్లాడిపోతున్నాం. మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్తలేము. మాకు భయం ఉంది. పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, మాకు జ్వరాలు వచ్చినాయి. పిచ్చి కుక్కలు చంపేయండి. మాకైతే పిల్లలు బడి పోదామన్నా భయం అవుతుంది. ఇగో బైక్ మీద పోతుంటే పట్టి పీకింది. ఎగురి కుక్క కరుస్తుంది. సాయం మీరు పెద్దోళ్ళు ఉండాలి, మాకు సాయం చేయాలి, కుక్కలు చంపేయాలి. మా పిల్లలు మేము పని పాటలేక పిల్లల చదువుకొని ఉంటుకుంటున్నాం. ఇంటి దగ్గర మేము పోతేనే పిల్లలు గడగడ వణుకుతుర్రు. మాకు భయం అవుతుంది. మీరైతే పెద్దలు వచ్చి చంపేయాలి సార్. గుడి వాళ్ళ కుక్కలు ఉన్నాయా, మమ్మల్ని కలిసి కాపాడి పిల్లలు చేద్దలు అందరినీ కరుస్తున్నాయ్యా. వాటి కలిసి కాపాడరాయ్యా. వాటిని తీసేపియాలని మేము అనుకుంటాం. అంత అసలు మళ్ళీ ఊళ్ళో తిరిగి కూడా లేకుండా అయిపోయింది. మా కుక్కలు ఇచ్చేవిగా అయిపోయినాయి. వాటిని ఎటువంటి ప్రభుత్వం పట్టుకొని వాటిని తీసేపించే పని చేయాలి.
తోటి వాళ్ళ ఇబ్బంది అవుతుంది. పెద్ద మనుషులము అటు ఇటు పోలేకపోతున్నాము, చేయలేకపోతున్నాము. వాటిని చంపాలి సార్. ఒకే కుక్క ఒక 11 మందిని కరిచిందనేది అయితే అన్ని పేపర్ కథనాలలో కావచ్చు, టీవీ కథనాలలో కావచ్చు రావడం జరిగింది. అసలు అది ఎంతమందిని కరిచింది? అసలు పిచ్చి కుక్కలు అనేవి గ్రామంలో ఎక్కువ మొత్తంలో ఉన్నాయా? మా తెలిసిన సమాచారం ప్రకారం ఒక 10 మంది కలిసినండి. వాళ్ళకి ఒక పెద్ద మనిషి మాత్రం ఘోరంగా హాస్పిటల్ పాలైన అంబులెన్స్ ఫోన్ చేసినాం, వచ్చి తీసుకెళ్ళి కొంచెం సీరియస్ ఉంది వాస్తవానికి అయితే. ఇంకా స్కూల్ పిల్లలు పోవాలన్నా ప్రాబ్లం అవుతుంది, స్కూల్ పోవాలన్నా కూడా. పిచ్చి కుక్కల దాడితోటి మీ గ్రామంలో చిన్న పిల్లల్ని కూడా కరిచాయని అయితే చెప్పడం జరుగుతుంది. అది నిజమేనా? అసలు పిచ్చి కుక్కలు అనేవి ఈ ఉట్లపల్లి గ్రామంలో చాలా ఎక్కువ ఉన్నాయని అయితే చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? నమస్కారం, మాది గ్రామం ఉట్లపల్లి, మండలం మిర్యాలగూడ, నల్గొండ జిల్లా వాస్తవ్యం. రీసెంట్గా 2 రోజుల క్రితం మా ఉట్లపల్లి గ్రామంలో ఒక పిచ్చి కుక్క వీరగా సహాయం చేసి 12 మందిని కావడం జరిగింది. అందులో మా తమ్ముడు గారు కూడా దాంట్లో సభ్యుడిగా ఉన్నాడు. యాక్చువల్గా నా మీదకి వచ్చింది, నేను తప్పించుకున్నా. మా తమ్ముడికి అటాక్ చేసింది. నేను కళ్ళాలు చూస్తున్నాగానే 3 కరిచి వెళ్ళిపోయింది. దాని తర్వాత నైట్ వరకు అందరం వెతకడం జరిగింది, అయినా దొరకలేదు. నైట్ నేను రైస్ మిల్ డ్రైవర్ని, నేను డ్యూటీకి పోదామంటే నాకు భయంగా ఆందోళనకరంగా ఉంది. ఏ కుక్కను చూసినా అదే కుక్క అని అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి యారిపల్లి పోయే లైన్ దాకా కూడా ప్రతి కుక్కకు మేము భయపడుకుంటా ఇక డ్యూటీకి పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. మరి ఒకటి, మా సొంతలో 12 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా నైట్ వరకు మా ఇంటి ముందులో పక్క దీపాలు ఆడుకునే వాళ్ళు కూడా ఆడుకోలేకపోతున్నారు. కనీసం ఏ కుక్క కామడ్డా కానీ, పెంపుడు కుక్క కామడ్డా కానీ భయపడుతున్నారు. కావున ఇటు యొక్క పిచ్చి కుక్కల్ని గ్రామ అధికారులు పట్టించుకొని దానికి తగిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మెయిన్గా ఈ పిచ్చి కుక్కల వల్ల మన పెంపుడు కుక్కలు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూడా దాన్ని తగు చర్య తీసుకొని పెంచే కుక్కలని అండ్ పిచ్చిలేసే కుక్కల్ని పకడ్బందీగా గ్రామ అధికారి గారు, గ్రామ ఊర్లే సభ్యులు కానీ, ఎవరైనా అధికారులు కానీ, గ్రామ పెద్ద మనుషులు కానీ అందరూ పట్టించుకొని గ్రామాన్ని ఈ పిచ్చి కుక్కల నుంచి బయట పనిచేయాలని నాకు మనవి. ఈ నైట్ పూట యువతగా బండ్లు వేసుకొని పోయే సమయంలో కావచ్చు, ఈ కుక్కలు వెంటబడి కూడా చాలామంది కిందబడి కొంచెం ప్రమాదాలకు గురి అవుతున్నారని అయితే ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? అలా ఎవరైనా కింద పడ్డారు? అసలు ముందుగా పేపర్లో మీడియాలో వచ్చిన కథనం ప్రకారం సుమన్ టీవీ వారు మా ఊరికి వచ్చి కుక్కల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పై ఉన్న అధికారులకు సందేశం ఇస్తూ ఈ కుక్కల ద్వారా ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళకు పై అధికారికి మెసేజ్ పెడుతున్నందుకు సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు, ఈ కథను చూసి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారు. మా ఊరిలో 2 రోజుల కిందనే ఒక పిచ్చి కుక్కనే వచ్చి ముసలి వాళ్ళని మీద, అదే వృద్ధుల మీద, చిన్నపిల్లగాళ్ళ మీద దాడి చేసి గాయపరిచి ఒక వృద్ధురాలు కరిచి తీవ్రంగా రక్తస్రావాలు ఉన్నది. ఆమె హాస్పిటల్లో తీసుకుపోయి ఆమె పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, సీరియస్గా ఉన్నది. మేమందరం కూడా, మా గ్రామ పెద్దలు, మా యువకులందరూ కూడా ఆ కుక్కను ఎతకడం కోసం ప్రయత్నం చేశాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించి ఆ కుక్కని పట్టుకొని చంపడం జరిగింది. అదేవిధంగా ఆ కుక్కతో పాటు ఇంకో కుక్కను కూడా కరిచి పెంపుడు కుక్కలకు కూడా మొత్తాన్ని కరచడం వల్ల పెంపుడు కుక్కలు కూడా అవి కూడా ప్రజల మీద మీదకి వస్తున్నాయి. మీరు కుక్కలను ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను ప్రజల మీద కూడా చూపండి. ఎందుకైతే మీరు కుక్కలను ప్రేమించి చట్టం ఉంది కాబట్టి ఆ చట్టాన్ని మీరు హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేసి మా కుక్కలను మాకు చంపొద్దు అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం. ఆ గౌరవానికి కూడా మీరు గౌరవించి ప్రజల ప్రాణాలు కూడా గౌరవించాలని నేను కుక్క ప్రేమికులను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రజలే ఈ సమాజాన్ని అందరికీ అందుబాటులో ఉండేది కాబట్టి కుక్కలని అతి జాగ్రత్తగా మీరు ఇంట్లో కూడా మీరు ప్రేమించే విధంగా కూడా ఇంట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా పెట్టుకున్న తర్వాత కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కుక్కలు ప్రేమించే ప్రేమికులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు మా విలేజ్లో అయితే చాలా ఘోరంగా ఉన్నది. కుక్కలు చాలా ఇబ్బంది పెట్టి ప్రజలని
చిన్నపిల్లలను కూడా కలవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి చేతిలో కూడా మీరు వచ్చేటప్పుడు చూస్తున్నారు, ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఇప్పటికి కూడా కర్రలు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే ఏ కుక్క ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందన్న భయభ్రాంతులతో ఉన్నారు ప్రజలు. ఆ భయభ్రాంతులు పోవాలంటే ఆ కుక్కలని వెంటనే ఏదైనా చర్యలు తీసుకోవాలని మా గ్రామంలో ఉన్న పెద్దలు యువకులందరూ కలిసి నిన్న మా గ్రామ కార్యదర్శి గారు ఒక వినతిపత్రం ఇచ్చి ఈ కుక్కలను మీరు ఎట్టి పరిస్థితుల్లో నివారణ చేయాలని అధికారి చెప్పడం జరిగింది. అధికారి కూడా వెంబడే స్పందించి నా వంతుగా నేను ప్రయత్నం చేసి పై అధికారితో మాట్లాడి దీన్ని మీరు నివారించడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తామని నిన్న హామీ ఇవ్వడం జరిగింది. రాత్రిపూట కుక్కలు వెంటబడి అతను బండి స్పీడ్గా పోనీయడం వల్ల స్కిడ్ అయ్యి కింద పడి చనిపోయే ప్రమాదం నుంచి కూడా బయటకు వచ్చినాయనైతే మనతో చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఆ యువకుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్, మీరు ఇప్పుడు కుక్కలు నీ ఎంటబడితే నువ్వు కింద పడ్డామని అయితే చెప్పడం జరుగుతుంది, అది ఎలా జరిగింది అసలు ఆ ప్రమాదం? నేను బయటికి పోయి అంటే లోకల్ పోయి బయటకు వస్తున్నానా, అంటే ఇక్కడ నుంచి ఉట్లపల్లి వస్తుంటే దారిలో కుక్క అనేది అటాక్ అంటే చేయడానికి ట్రై చేసింది. నేను కర్ర పట్టుకునేసరికి తప్పించుకున్నా, మూడు సార్లు తప్పించుకున్నా కుక్కతోని. రెండోసారికి మళ్ళీ ఒకేసారికి నేను బండి మీద ఉన్నసరికి కింద పడ్డానా. కింద పడేసరికి ఇక్కడ దెబ్బ తగిలింది. ఇక్కడ అంటే మూడు సార్లు అటాక్ చేసింది నన్ను. బ్యాక్ అది లోపల ఎక్కడ కింద ఉంది అయితే మూడు సార్లు అయితే అటాక్ చేసింది, 3 సార్లు తప్పించుకున్నా. అది జరిగింది విషయం అన్న. అంటే చిన్న పిల్లలు ఉంటారు, బడిపోయే పిల్లలు ఉంటారు, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. సార్ మా విలేజ్ ఉట్లపల్లి, నా పేరు ఉపేందర్, మేము శ్రీరానగర్ కాలనీలో ఉంటాము. ముఖ్యంగా ఈ కుక్కల బెడద మాత్రం ఈ వారం నుంచి తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తిని అటాక్ చేస్తూ ఈ గూడెమే కాదు, మన శాంతినగర్ వచ్చేసి మన అర్జునవాడ మొత్తం కలిపి ఓవరాల్గా చూస్తే వాళ్ళని ఒక 10-15 మందిని ఖర్చింది విపరీతంగా. వాటికి మరి వ్యాక్సిన్లు వేసిరో తెలియదు, ఎట్లా చేసిరో తెలియదు, కానీ కుక్కల సంఖ్య మాత్రం విపరీతంగా ఉంది. దయచేసి గ్రామ పెద్దలు మరియు కార్యదర్శి గారు నిన్న కనుక మన బ్రదర్ కిరణ్ గారు మన వినతి పత్రం అందజేశారు. దయచేసి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం మేము. ఏంటంటే బయటికి వెళ్దామంటే మా పాప అయితే స్కూల్కి పోలేదు 3 డేస్ నుంచి భయాందోళనతో కట్టలు పట్టుకొని ప్రతి వీధికి కట్టలు పట్టుకొని తిరిగే పరిస్థితి ఏర్పడింది మన ఉట్లపల్లి గ్రామానికి. అంబులెన్సులు కూడా వచ్చినాయి మన మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి. అందుకే తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఇది మాత్రం ఖచ్చితంగా కుక్కలకు మాత్రం ఈ కుక్కల నుంచి మాకు రక్షణ కల్పించాలి. మన ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే చిన్న పిల్లలు బయటికి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తారు. ఇప్పుడు కిరాణా కొట్టు సమానం తీసుకుపోవడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు బండి వేసుకొని పోయే పరిస్థితి. బండి మించి పోయినా కానీ ఓ బ్రదర్ నాకైతే ఒక 10 మంది కనిపించరు, కట్టెలు పట్టుకొని బండ్ల మించి వస్తున్నారు. అదేంది కట్టెలు పట్టుకొని వస్తున్నారు, ఏంది ఎవరన్నా అటాక్ చేస్తారని చెప్తే కుక్కల పెడదు. అది చాలా విపరీతంగా ఉంది. వీధి కుక్కలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. వాడకు పోదామంటే కనీసం ఒక నైట్ పూట నడిచి వెళ్దామన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది మాకైతే. కానీ ఈ విషయం ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ నిన్న కార్యదర్శి గారికి చెప్పడం జరిగింది. మరియు ఈ కార్యదర్శి గారికి ఇంకా మా యందు దయ ఉంచి, మా గ్రామం యందు ఒకరికి దయ ఉంచి ఈ కుక్కల నుంచి మాకు రక్షణ కల్పించాలి. మొదటి పాయింట్ అది. ఏంటంటే ప్రతిసారి కట్టెలు తీసుకోవాలంటే మన వల్ల కాదు కదా. మనం ఏదో నిత్యం లేస్తే ఎన్నో పనులకు పోతుంటాం, మన బిజినెస్లు చేసుకుంటాం, మన పిల్లలు స్కూళ్ళకి వెళ్తుంటారు, 1.25 లక్ష పనులు ఉంటాయి. దీనికి మాత్రం చర్య కఠినంగా తీసుకోవాలి. మెయిన్గా గ్రామ కార్యదర్శి కనుక డప్పు చాటింపు వేసి మరి వాస్తవానికి అయితే చంపించేయాలి. ఇన్ని కుక్కలు ఉండకూడదు వాస్తవానికి. కుక్కల ప్రేమికులకు ఇది ఒక కాకపోతే వాళ్ళకు మేము చెప్పే మాట వాళ్ళకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టేంత ఇబ్బందికరమైన పని ఏముంది ఇక్కడ, అది పరిగణనలు తీసుకోవాలి. వీధి కుక్కలు మాత్రం సంహరించాల్సిందే కంపల్సరీ. అది మా యొక్క గ్రామం తరఫున నా యొక్క కోరిక. కుక్కలు బయటికి వెళ్దామంటే దొడ్డి పోయేటప్పుడు కూడా ఎండబడి కరుస్తుంది. మేము ముసలివాళ్ళమైతే ఉరకలేము. కర్ర చేతులు పట్టుకొని బయటికి వెళ్తే ఏంది కర్ర పట్టుకొని వస్తున్నావు, ఏమిటికి నిన్న మొన్న కర్ర లేదు, ఇవాళ కర్ర పట్టుకొని ఎందుకు వెళ్తున్నావు సారు? కుక్కల భయానికి తట్టుకోలేక ఇట్లా కట్టె తీసుకొని మేము దొడ్డిపోతున్నాం. ఇంటికి రావాలన్నా ఇక్కడ కుక్కలు పెద్ద బెడద, ఆ బెడదకు తట్టుకోలేక ఎప్పుడు కట్టెలు పట్టుకొని ఊళ్ళోకి వచ్చినా కట్టె, బయటికి వెళ్ళినా కట్టె, ఇంట్లో ఉన్న కట్టె చేతులు పట్టుకొని ఇంటికాడ ఉంటున్నాం సార్. ఇట్లా చెల్లి చూసుకుంటూ వస్తుంటే ఏళ్ళు గరిస్తే 5 గాయాలు పడ్డాయి. ఇక్కడ రక్తమే కారుతుంది. ఆ కుక్కని చూసి దాని ఎమ్మడి పడితే ఆడ దొరుకుద్ది,
ఆ నుంచి ఊరికి ఈడ ఈ సీనయ్యని గడిచింది, ఆంచి ఊరికి మాలిళ్ళ గడిచింది ఇద్దరిని. ఆ నుంచి వచ్చినాక దరకాడ పట్టుకొని కొట్టి చంపారు. అప్పుడు కొద్దిగా డౌట్ అనేది పోలే డౌట్ అసలే ఇంకా ఉన్నాయి కుక్కలు. ఆ కుక్కలు లేకుండా ప్రయత్నం చేసి మీరు మీ దయ వల్ల ప్రభుత్వం వల్ల ఏడ కానీ ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ మట్ట సంఘం మాకు చూసి సాయం చేయాలి. మేము అందరం చేస్తే మీరు డిఎస్పీలు ఎట్టయితారు, ఎస్పీలు ఎట్టయితారు, కలెక్టర్లు ఎట్టయితారు, ముఖ్యమంత్రి ఎట్టయితావు, ప్రధానమంత్రి ఎట్టయితావు? అది సార్. పిచ్చి కుక్కల దాడిలో మా గ్రామంలోని యువత, వృద్ధులు, పిల్లలు బలవుతున్నారు. మీరు ఒక్కసారి జంతు ప్రేమికులుగా అర్థం చేసుకొని మీరు కూడా తప్పకుండా ఈ పిచ్చి కుక్కల్ని చంపేయడానికి మీరు కూడా సహకారం చేయాలనేది అయితే ఈ గ్రామంలోని అందరూ కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ వినయ్తో యాంకర్ సతీష్.